అలానే కొన్ని హనుమాన్‌కి సంబంధించినటువంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి. దాంట్లో మనకి కర్మన్ ఘాట్ ఉంటుంది. మనకి అలానే ఇంకెన్నో రకాలటువంటి ఆలయాలున్నాయి. కొండగట్టు ఉంటుంది. ఈ కొండగట్టు ఆలయం అయితే చాలా ప్రాసిద్ధి ఉంటుంది. అక్కడ కోరిన కోరిక కొంగు బంగారం అయ్యేలాగా మనం సూచిస్తూ ఉంటుంది. అక్కడ సమర్పించేటువంటి పట్టు వస్త్రాలు కావచ్చు, మనకి నాయకత్వాన్ని నిలబెడుతుంది. ఎవరైనా రాజకీయ నాయకులుగా ఎదగాలనుకుంటే కనుక కొండగట్టు ఆలయంలో కనుక పట్టు వస్త్రాలు సమర్పించండి. అలానే ఏదైనా భద్రాచలంలో హనుమాన్ మందిరం ఉంటుంది. భద్రాచలంలో కూడా శ్రీరాముల వారి ఒక ఆలయం ఉంటుంది. అక్కడైనా మీరు కళ్యాణానికి పాల్గొనవచ్చు. హనుమాన్ మందిరం లేనటువంటి స్థలం లేదు, హనుమాన్ మందిరం లేనటువంటి ప్రాసిద్ధి లేదు, హనుమాన్ మందిరం ఇక్కడ లేదు అని చెప్పడానికి లేదు. కాబట్టి ఈ పంచ హనుమాన్ ఒకటండి. ఈ సందర్భంగా నేను ప్రజలకు ఒకటి తెలియజేసుకున్నాను. హనుమాన్ ఆలయాలు ప్రతి ఊరిలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి టౌన్లోనూ, ప్రతి మెట్రో సిటీస్లోనూ ఉన్నాయి. ప్రతి ఆలయం కూడా ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయమే. ఇది ఒకటైతే కనుక ఈ హనుమాన్ మందిరాల్లో మనం పూజించుకోవడం, ఇంట్లో హనుమాన్ పూజించుకోవడం, లాకెట్స్ కానీ చైన్స్ కానీ వేసుకోవడం లాంటివి చేయొచ్చు. హనుమాన్ మందిరంలో కార్లు కానీ బండ్లు కానీ కీచైన్ లాంటి బొమ్మలు కానీ పెట్టుకోవచ్చు. హనుమాన్ అంటే మనకి దైవంతో సమానం. హనుమాన్ మనకి మంచి ప్రాణ ప్రతిష్టతో సమానం. హనుమాన్ మనకి మంచి ధైర్యాన్ని ఇస్తాడు, మనకి చేయొచ్చు. కానీ ఒకటి ఉంటుందండి, ప్రతి ఒక్కరు కూడా హనుమాన్కి సంబంధించినటువంటి విగ్రహాలు పంచ హనుమాన్ అని, దిష్టి హనుమాన్ అని 5 తలకాయలు ఉన్నటువంటి హనుమాన్ని తీసుకొచ్చి మనం గుమ్మానికి తగిలిస్తూ ఉన్నాం. ఇది మాత్రం చేయకండి. దయచేసి హనుమాన్కి సంబంధించినటువంటి విగ్రహాలు కావచ్చు, ప్రతిమలు కావచ్చు, ప్రేములు కావచ్చు, ఫొటోస్ కావచ్చు, జిరాక్స్లు కావచ్చు, గర్భగుడికి కానీ గర్భగుడిలో మన సింహద్వారానికి లేకపోతే బయట కానీ అలాంటి ఏమి తగిలించకండి. దిష్టి హనుమాన్ అనేది ఉండదండి. దిష్టి హనుమాన్ మనం సృష్టించినవే తప్పితే దిష్టి హనుమాన్లు, నరదిష్టి హనుమాన్లు లాంటివి ఉండవు. అలాంటి దయచేసి చేయకండి. నా ఇంటికి ఏదో సమస్య ఉందండి, దెయ్యాలు భూతాలు పడుతున్నాయి అని చెప్పి దేవుణ్ణి తీసుకొచ్చి బయట తగిలిస్తారండి. మనం ఇంట్లోనేమో పుణ్యమూతులుగా కొలుచుకుంటూ ఉంటాం హనుమాన్ని పూజా మందిరంలో పెట్టి కొలుసుకుంటూ ఉన్నారనుకోండి, బయట ఉన్న దెయ్యాల భూతాలు కూడా అతను తీసేస్తాడు. మన లోపల ఉన్నటువంటి నెగిటివిటీ కూడా అతను తీసేస్తాడు. ఏదైనా చేతబడి హిప్నటిజం అయినా కూడా తీసేస్తాడు. అలాంటి హనుమాన్ని తీసుకుపోయి పంచ హనుమాన్ అని, పంచతలకాయల హనుమాన్ అని, పంచభూతాల హనుమాన్ అని, దిష్టి హనుమాన్ అని బయట తగిలిస్తూ ఉన్నారండి. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నానండి, ఇలాంటివి చేయకండి. ఇలాంటి చేయడం అనేది అనాగరికం. ఇలాగా మనం ఇంకొక మతస్థులకి అవకాశం ఇచ్చినట్టే. కాబట్టి అలాంటివి చేయకూడదు. దిష్టి హనుమాన్ కానీ, దిష్టి వినాయకుడు కానీ ఉండరు. అది మనం సృష్టించుకున్నవే. ఏదైతే ఉందో గర్భగుడిలో, అదేవిధంగా మనం ఇంట్లో అయినా సరే దేవుడి మందిరంలో పూజించుకోవచ్చు, హాల్లో పెట్టుకోవచ్చు, కావాలంటే నా వెనక ముందు అన్నిట్లో పెట్టుకోవచ్చు. అంటే వెనక గోడకి ముందు గోడకి అన్నీ పెట్టుకోవచ్చు. కానీ గుమ్మం బయట మాత్రము దిష్టి అని చెప్పి ఇక్కడ కూడా దేవుడికి సంబంధించి పెట్టకండి. రోడ్డు సూలున్నప్పుడు వినాయకుని ఒకటి ప్రతిమలు అక్కడ ప్రతిష్ఠించిపోతూ ఉంటారు. అలాంటి కుటుంబాలు, సంసారాలు, ఇళ్ళు, జీవితాలు కూడా అవన్నీ నేలపడిపోతూ ఉంటాయి. అవన్నీ కూడా అడుగంటిపోతూ ఉంటాయి. ఎప్పుడు కూడా దేవుణ్ణి బయటికి తీసుకురాకండి. ఉత్సవ విగ్రహాలు అయితే ఊరేగింపు ద్వారా చేయొచ్చు, కానీ అలాంటి గుళ్ళో, ఆలయాల్లో పవిత్రపూరితంగా పూజించుకోవాల్సినటువంటి విగ్రహాలని బయట తీసుకొచ్చి రోడ్డు సూలు ఉందని చెప్పి వినాయకుడి విగ్రహం పెట్టి, అలానే దిష్టి వస్తుందండి ఇంటికి అని చెప్పి ఇంటికి గట్టేసి ఇలాంటివి చేయకండి. అలాంటివి చేయకూడదు. దానివలన మనం నష్టపోతాం, ఇబ్బంది పడతాం, భంగపడతాం, బాధపడతాం, రోడ్డును పడతాం. కాబట్టి ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నా, ఎన్నటి ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా అలాంటి విగ్రహాలు కానీ మనం ప్రేమపూర్తిగా ఇంట్లో పెట్టుకుని పూజించుకోవాలి. కావాలంటే కంఠంలో వేసుకోండి, కావాలంటే నెత్తిన పెట్టుకోండి, కావాలంటే కిరీటం చేయించుకోండి. కానీ దిష్టికి మాత్రం హనుమాన్ విగ్రహాలు కానీ, ఆంజనేయ స్వామి కానీ, లేకపోతే కనుక వినాయక స్వామి వారి కానీ పెట్టకండి. ఇంకో విషయం ఏంటంటే కనుక కర్మన్ ఘాటి కావచ్చు, అలానే కొండగట్టు కావచ్చు, లేకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. సింగరకొండ కావచ్చు, బొప్పుడి కావచ్చు, అలానే ప్రాసిద్ధి చెందినటువంటి ఎన్నో రకాలైనటువంటి హనుమాన్ ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయం కూడా ప్రాసిద్ధి చెందిన అనుకోవాలి. మన సమీపంలో ఏ హనుమాన్ ఉన్నా పర్వాలేదు. హనుమాన్ మందిరంలో 41 రోజు దీపారాధన వెలిగించండి. మార్పు అనేది మీలో మొదలవుతుంది. ఎలాంటి మార్పు కావాలంటే అలాంటి మార్పు మీలో మొదలైంది. కాబట్టి ప్రదక్షిణ, హనుమానికి ఇష్టమైనది హనుమాన్ ప్రదక్షిణ, హనుమానికి ఇష్టమైనది దీపారాజన, ఈ 2 చేయండి. జీవితంలో మార్పు కావాలి, జీవితంలో మంచి స్థానానికి వెదలాలి, జీవితంలో లోక కళ్యాణార్థం కోసం ఏదైనా సాధించాలనుకున్న వారికి హనుమాన్ ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనటువంటిది మనిషి జీవితంలో. కాబట్టి అలాగా అందరూ కూడా హనుమాన్ని ప్రార్థించండి. జయ శ్రీమన్నారాయణ.